హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవీజీ ఛానల్. ఈరోజు ఈ దేవస్థానం గురించి మీకైతే చెప్పేస్తున్నా ఫ్రెండ్స్. మొన్న ఒక వీడియో పెట్టినా కదా, ఈ దేవాలయం ఏమిటి, దాని పేరేమిటి, ఇది ఎక్కడుంది అని చెప్పమని పెట్టినా కదా ఫ్రెండ్స్. అయితే ఈరోజు నేనైతే ఈ దేవాలయం నేమ్ చెప్పడమే కాదు, పేరు చెప్పడమే కాదు, ఈ దేవాలయాన్ని కూడా మీకు చూపిస్తాను. అలాగే అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా దర్శనం చేసుకోవాలి, ఎంత ట్రాఫిక్ ఉంటుంది, అలాగే అక్కడ ఫోన్ అలౌట్ ఉందా లేదా, దేవాలయం లోపలికి ఎలా వెళ్ళాలి అనేది కూడా మీకు చూపిస్తూ చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఈ దేవాలయానికి మేమైతే ఈరోజు వెళ్తున్నాము. మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ చాలా ఉందని చెప్పేసి మళ్ళీ వెనక్కి రిటర్న్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఈ దేవాలయం లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇలా వెళ్తూ మీకు ఇది ఎక్కడుంది ఏమిటి అనేది మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడైతే మనం ఎదురు చూస్తున్న ఈ స్వర్ణగిరి దేవాలయము వచ్చేసిందండి. దీని పేరు స్వర్ణగిరి దేవాలయము. ఇప్పుడైతే ఇక్కడ కారుకి 50 రూపీస్ తీసుకుని లోపలికి పంపిస్తున్నారు వీళ్ళు. ఈ కారు పెట్టుకోవడానికి 50 రూపీస్ అండి ట్యాక్సీ. అదేనండి టికెట్. ఇలా 50 రూపీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర టికెట్ తీసుకోవాలండి కారు పెట్టుకున్నందుకు. అయితే ఇక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ అనేది లేదు, అందుకే లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ కార్లే ఉన్నాయి, పబ్లిక్ చాలానే ఉంది, కార్లన్నీ నిండిపోయింది ఇదంతా. అందుకే సరే లోపల పెట్టుకుందాం అనేసి ఎక్కడ కనిపిస్తుందా అని చూసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాము కారులోని. ఈ దేవాలయం వచ్చేసి మనకి భువనగిరికి బీబీ నగర్కి మధ్యలో కట్టారండి ఈ మధ్యని. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము, స్వర్ణగిరి దేవాలయము. అంటే తిరుపతిలో ఉన్నట్టు ఇక్కడ వెంకటేశ్వర దేవాలయము కట్టారండి. అంటే ఇప్పుడు మనము దాన్ని చూద్దాము. మేము కూడా ఇంతకుముందు మరి చూడలేదు కదా, అందరూ ఫ్రెండ్స్ చెప్తుంటే వినడమే తప్పించి ఇప్పుడైతే చూసేద్దామండి. దీనికి 100 మెట్లు ఉంటాయని అన్నారు, కానీ నేనైతే లెక్క పెట్టలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అనేది కూడా నేనైతే కౌంటింగ్ చేయలేదు, కానీ మీకైతే చూపిస్తాను ఇది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఇది మనకి భువనగిరికి బీబీ నగర్కి మధ్యలో ఉంది ఫ్రెండ్స్. హైవే నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇలా అయితే ముందుకెళ్ళి పార్క్ చేసినాం ఫ్రెండ్స్. చూడండి చాలా ఎండగా ఉంది కదా, వేడి కూడా చాలా ఎక్కువ ఉంది. మేము బయలుదేరినప్పుడు 4 అయ్యింది, ఇప్పుడు 4:20 ఎంత అవుతుంది ఫ్రెండ్స్. టైం అయితే చూడలేదు. చెప్పులు అయితే ఇక్కడనే ఇప్పేసినాము కార్ దగ్గర. ఇంకా కాళ్ళు అయితే చాలా వేడికి చుర్రుమంటున్నాయి ఫ్రెండ్స్, కాలిపోతున్నాయి. ఇగో మా ఆరాధ్య పాప, మా బాబు వాళ్ళ డాడీ మమ్మీతో కలిపి ఇలా వెళ్తుంది ఫ్రెండ్స్. కాళ్ళు అయితే కాలుతున్నాయి. ఎక్కడికి వచ్చామా అని చెప్పి చూస్తుంది, ఏంటి ప్లేస్ కొత్తగా ఉందని చూస్తుంది. ఎండ మాత్రం చాలా వేడి ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు కాళ్ళు కాలుతున్నాయి అని చెప్పి తొందరగా వెళ్ళిపోతున్నారు. నేనైతే వీడియో తీసుకుంటూ ఇలా వాళ్ళ వెనక్కి వెళ్తున్నా. చూడండి ఇదైతే ఫస్ట్ అన్నమాట. దీనికైతే మెట్లు అనేవి లేవు, ఇలా ప్లేన్ ఉంది. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. అలాగే పైకి ఇక్కడ వరకు ఈ వీడియో అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. పైకి వెళ్ళేది ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇక్కడ వరకు తీసి ఆపేస్తున్నా ఫ్రెండ్స్. మీకు పైకి వెళ్ళిన అది మరొక వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.